హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ డైరీ. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మేము లండన్కి వెళ్ళామన్నాను కదా, ఇప్పుడు హోటల్ రూమ్ ఎలా ఉంటుందో అక్కడ బ్రేక్ఫాస్ట్ అవి వీడియో తీశాను, అది చూపిస్తున్నాను. ఇది మా రూమ్ అనమాట, 133 రూమ్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో. అది 2-3 టైమ్స్ పెట్టినా ఓపెన్ అవ్వలేదు. చెక్ చేస్తున్నాము ఫ్రంట్ బ్యాక్ పెట్టి అట్లాగా. ఆఖరికి మా పాప పెట్టి తీసింది, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అనమాట. ఇది మా హోటల్ రూము, సింగిల్ రూము. ఒక లోపల హీటర్ కూడా ఇచ్చారనమాట, టేబుల్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఒక డబుల్ కాట్ బెడ్, 2 సింగిల్ బెడ్స్ ఇచ్చారనమాట. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అందుకని. ఒక చైర్ కూడా ఇచ్చారు, స్టడీ చైర్. పెద్ద విండో కూడా ఉన్నింది. ఇంకా బట్టలు అవి పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు. మేము అవి జాకెట్స్ అవి హ్యాంగ్ చేసుకున్నాము. ఇంకా రూమ్లోనే మనకి హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారనమాట. ఇంకా ఐరన్ కూడా ఇచ్చారు. ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బోర్డు కూడా ఇచ్చారనమాట. ఇంకపోతే వాటర్ కాంచుకోవడానికి కెటిల్ ఇచ్చారు. ఇంకేది కాఫీ స్టేషన్ అనమాట. 4 ఉన్నాం కదా అని 4 కప్స్ ఇంకా అవి ఇచ్చారు. ఇంకా టీ బ్యాగ్స్, ఇంకా ఇది మిల్క్ అనమాట, చిన్న ప్యాకెట్స్లో ఇచ్చారు ఇట్లాగా. ఇంక వచ్చి కాఫీ పౌడరు. ఇంకపోతే ఇది ఇంకో రకం కాఫీ పౌడరు. ఇంకా షుగర్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చి మిర్రర్ కూడా ఇచ్చారు అక్కడే. ఇంకా డోర్కి కూడా లాంగ్ మిర్రర్ ఉన్నదన్నమాట. అయితే ఇటు అటు ఇంకా ఫ్రెష్ టవల్స్ కూడా ఇచ్చారు. 3 days ఉన్నాం కదా, అంటే రోజు మారుస్తారనమాట టవల్స్ కానీ షీట్స్ కానీ. ఇంకా ఇటు అటు బెడ్ లైట్స్, ఇంకా ప్లగ్ ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకొక పెద్ద పెయింటింగ్ పెట్టున్నారు. ఇంకా టీవీ కూడా ఉంది. ఇంకా ఇది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్లో కూడా పెద్ద మిర్రర్ అది ఇచ్చారు. ఇంకా ఇది బాత్ టబ్. ఇంకా అక్కడే బిల్టిన్ ఉన్నిందనమాట బాడీ వాష్. ఇది వచ్చి హ్యాండ్ వాష్, షేవింగ్ అది చార్జ్ చేసుకోవడానికి అక్కడ. ఇదే అండి మా హోటల్ రూమ్ అయితే. మాకైతే కొంచెం వేడిగానే ఉన్నింది, సో మేము అవి ఫ్యాన్ అవి ఆన్ చేసుకొని ఉన్నాము. ఇంకా ఇది లాస్ట్ డే షూట్ చేశాను అనమాట నేను. ఫస్ట్ డే కుదరలేదు, బాగా లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి. ఇంకా మిడ్నైట్ మాకు ఫైర్ అలారమ్స్ మోగాయి అనమాట, 1 o'clock అప్పుడు. ఇంకా అందరం పరిగెత్తారు బయటికి. మేము కూడా గబగబా జాకెట్స్ అవి వేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. అందరు హోటల్లో 7 floors అనమాట, అందరూ బయటకు వచ్చేసారు. ఇంకా 1 o'clock అప్పుడు చలి, వాన లైట్గా పడుతూ ఉండింది. బాగా ఇబ్బంది అయిపోయింది. ఆఖరికి ఏమైందంటే అది పక్క బిల్డింగ్లో నుంచి స్మోక్ వస్తే ఆ స్మోక్ డిటెక్ట్ చేసిందనమాట మా బిల్డింగ్లో. సో ఇవి మోగాయి.
ఫైనల్లీ అయితే ఏం కాలేదు. కానీ ఆ ఫైర్ అలారమ్స్ స్టాప్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందనమాట. 1-2 వరకు బయటే ఉన్నాం మేము. ఎవ్రీబడి వచ్చేసారు బయటికి. బిల్డింగ్ బయట రోడ్లో, ఆపోజిట్ రోడ్లో ఫైర్ అసెంబ్లీ ఉందన్నమాట. అక్కడికి చేరిపోయారు అందరూ. భలే కష్టమైంది. చిన్నపిల్లాడు కదా, నిద్రలో ఎత్తుకొచ్చేలాకే బాగా ఇబ్బంది చేశాడు. ఆల్మోస్ట్ 1 అవర్కి అయితే ఫైర్ అలారమ్స్ ఆగాయి. ఇంకా రూమ్కి వెళ్తున్నాము. అదే చెప్తా ఉన్నాను నేను. అదే పక్క బిల్డింగ్లో ఉన్న స్మోకు ఇక్కడ హోటల్లో డిటెక్ట్ చేసి ఫైర్ అలారమ్స్ మోగాయని. ఇంకా పడుకొని ఇంకా మార్నింగే లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అవి వెళ్తున్నాము. మాది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. 133 కదా మాది రూమ్ నెంబరు, ఫస్ట్ ఫ్లోరు. మేము అది ట్రావెల్ లాడ్జ్లో బుక్ చేసుకున్నాం అనమాట రూము ఫర్ 3 days. చెక్ ఇన్ వచ్చి 3 o'clockకి చేసుకోవాలి. చెక్అవుట్ వచ్చి 12 లోపు చేసేయాలన్నమాట. చూసారు కదా 7 floors ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట బ్రేక్ఫాస్ట్కి. ఇంకైతే కిందికి వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్కి. ఇంకా రైట్ సైడ్లో రిసెప్షన్ ఉంటుంది అనమాట. ఆ రిసెప్షన్ తర్వాత ఇది వచ్చి బార్ అనమాట. ఈవినింగ్ ఉంటుంది. ఇంకా మనకి ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నైట్ టైమ్స్, లంచ్ టైంలో. ఇక్కడ వచ్చి చెప్తున్నా మామకి ఏ రూమ్ నెంబర్ నుంచి వచ్చాము, బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకున్నారా లేదా అని. మేము అది రూమ్ నెంబర్ అవి చెప్పాక టిక్ చేసుకొని మమ్మల్ని సీట్ తీసుకోమనింది. ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. మేము నలుగురం కదా, చిన్న టేబుల్లో తీసుకుని కూర్చున్నాము. అంతా బాగుంది హోటల్ అంతా. కానీ ఆ నైట్ జరిగిన ఆ ఫైర్ ఇన్సిడెంట్కి కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను. ఏమేమి ఉన్నాయో చూద్దాము బ్రేక్ఫాస్ట్లో. ఇది వచ్చి బేకన్, ఇది వచ్చి సాసేజెస్ అనమాట, ఇది వచ్చి స్క్రాంబుల్డ్ ఎగ్, ఇంకా ఫ్రెష్ టమాటోస్ అట్లాగే కట్ చేసి పెట్టున్నారు. ఇంకా అవి ఉంటాయి కదండి, మేపుల్ సిరప్, హనీ, నటెల్లా, అట్లాగా జామ్స్, పీనట్ బటర్ అట్లాగా. ఇంకా ప్యాన్ కేక్స్, అమెరికన్ స్టైల్ ప్యాన్ కేక్స్, ఇంకా బేగల్ అనమాట. ఇంకా ప్యాన్ కేక్స్ వేడి చేసుకోవచ్చు అనమాట దీంట్లో, టోస్టర్ లాగా. ఇంకా ఫ్రూట్ జామ్ కూడా పెట్టున్నారు అక్కడే. ఇంకా దాంట్లో పెడితే అది వేడయ్యి కింద వస్తుంది అనమాట. ఇంకా బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ పెట్టున్నారు. పైన బటరు, సన్ఫ్లవర్ స్ప్రెడ్ కూడా పెట్టున్నారు అనమాట. ఇది వచ్చి బ్రెడ్కి వేడి చేసుకోవడానికి.
ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చి ఇది మేము తెచ్చుకున్నాము ఫుడ్. ఇంకా నెక్స్ట్ సైడ్ వచ్చి క్రోసాన్స్, ఇంకా ఉంటాయి కదండి స్ప్రెడ్స్, మైనీస్, టమాటో సాస్ అని అట్లాగా. ఇది వచ్చి బేక్డ్ బీన్స్, ఇంకా మష్రూమ్స్ కూడా సాటే చేసి పెట్టున్నారు. ఇవి వచ్చి హ్యాష్ బ్రౌన్స్, అంటే పొటాటోతో ఉంటాయన్నమాట. ఇది వచ్చి కోరాన్ సాసేజెస్, వెజ్ అనమాట అది. ఇంకా ఇటు వచ్చి చూస్తే ఇదంతా సీరియల్ సెక్షన్ అనమాట. ఓట్స్ పోరేజ్ అట్లాగా, కార్న్ఫ్లేక్స్ అట్లా ఉన్నాయన్నమాట. 4 టైప్స్ ఆఫ్ సీరియల్స్ పెట్టున్నారు. ఇది గ్రనోలా, ఓట్ గ్రనోలా అనమాట. ఇంకా మిల్క్ అయితే 4 టైప్స్ ఆఫ్ మిల్క్ పెట్టున్నారు. ఆల్మండ్ మిల్క్, సెమీ స్కిమ్డ్, ఓట్స్ మిల్క్ అట్లా పెట్టున్నారు. ఇంకా ఫ్రెష్ ఫ్రూట్ కూడా పెట్టున్నారు అనమాట. యాపిల్, ఆరెంజ్, బనానా పెట్టున్నారు. ఇంకా యోగర్ట్ కూడా ఉంది. ఇంకా అటైతే జ్యూసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఆరెంజ్ జ్యూసు, యాపిల్ జ్యూసు. ఇంకా అయితే తినేసాము బ్రేక్ఫాస్ట్. లాస్ట్లో కాఫీ చేసుకోవడానికి వచ్చామన్నమాట. మా హస్బెండ్ ఇది మోకా కాఫీ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఏ కాఫీస్ అయినా మన ఇంట్లో చేసుకునే కాఫీ లాగా ఉండదు అనమాట టేస్ట్. ఇంకా అట్లా కప్స్లోనే తీసుకోవచ్చు, లేకపోతే టేక్ అవే కప్స్లోనే మనం ఫిల్ చేసుకోవచ్చు. నేను కూడా తీసుకుంటున్నాను. నేను వచ్చి లాటే తీసుకున్నాను. ఇంకా అటు పక్కనే రైట్ సైడ్ జ్యూస్ మెషిన్ ఇట్లాగే ఉంది. దాంట్లో అయితే ఆరెంజ్ జ్యూస్ ఒకటి, వాటర్, ఇంకా యాపిల్ జ్యూస్ వస్తుంది అన్నమాట. ఇంకా వాటిలో వేసుకోవడానికి షుగర్ కూడా పక్కనే ఉన్నాయి. వైట్ షుగరు, బ్రౌన్ షుగరు అట్లాగా. పెద్దవాళ్ళకి బుక్ చేసుకుంటే పిల్లలకేమో బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అనమాట. ఇది వచ్చి రూమ్లో వైఫై ఒక 1/2 అవర్ ఫ్రీగా ఇస్తాడు. తర్వాత అయితే మనం పే చేయాలి. అయిపోయింది. ఇంకా చెక్అవుట్ చేసేసి లాస్ట్ డే వెళ్ళిపోతున్నాం అనమాట. చెక్అవుట్కి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇంకా రూమ్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయేటప్పుడు ఆ కార్డ్స్ ఉంటాయన్నమాట. అక్కడ మనకి రూమ్ ఓపెన్ అవ్వడానికి కార్డ్స్ ఇస్తారు కదా, అవి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో వేసేసి వెళ్ళిపోవడమే. మీలో ఎంతమంది హోటల్లో చెక్అవుట్ చేసేటప్పుడు ఆ కాఫీ ప్యాకెట్స్ అట్లా తీసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఆ కాఫీ ప్యాకెట్స్, టీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా ఇదేనండి లాస్ట్ మాది హోటల్ స్టే. ఇంకా చెక్అవుట్ చేసేసి ఆ రోజు తిరిగేటివి కొంచెం బకింగ్హామ్ ప్యాలెస్ ఉంటే అక్కడికి వెళ్ళేసి ఇంకా గ్లాస్గోకి అయితే వచ్చేసాము. వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా లండన్ విజిట్ చేశాం కదా, ఆ వీడియోస్ నెక్స్ట్ వస్తాయి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అట్లా పెడుతున్నాను, చూడండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.